తమిళ చూశారు కదా. తనూజ కళ్యాణి అవాయిడ్ చేస్తుందా, పక్కన పెట్టిందా, అంటే దూరం పెడుతుందా అని అర్థం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, నిన్ననో మొన్ననో నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఒక కళ్యాణ్ గారి ఇండివిజువల్ ఫ్యాన్ చాలా బాధపడ్డాడు అనమాట. ఏమని, కళ్యాణ్ ఏమో ఎప్పుడు తనూజ తనూజ అంటాడు, తనూజ పేరు పలుకుతాడు, తనూజ అంటే ఇష్టం అంటాడు, కానీ తనూజ ఒక్కసారి కూడా కళ్యాణ్ పేరు చెప్పదు, కళ్యాణ్ గురించి మాట్లాడదు. మీ మ్యూచువల్ ఫ్యాన్స్ కైనా అనిపించట్లేదా కళ్యాణ్ గురించి తనూజ కూడా మాట్లాడితే బాగుంటుందని మీకు అనిపించట్లేదా అని అడిగాడు. పాపం తన బాధ నాకు బాగా అర్థమైంది అనమాట. ఈ తనూజ గారి టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇండివిజువల్ ఫ్యాన్స్ ముసుగులో టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ టాక్సిక్ ఫ్యాన్స్ తనూజ ఫ్యాన్సా లేకపోతే ఆ అంకుల్ గారి ఫ్యాన్సా నాకు తెలియదు. అంటే మన ఎవరికి తెలియదు అనమాట. అది వాళ్ళెవరో వాళ్ళకి మాత్రం తెలుసు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మన కళ్యాణ్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని చెప్పేసి ఎగతాలు చేస్తున్నారంట. మన కళ్యాణ్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంట, మన కళ్యాణ్కి తనూజ భజన చేయడం తప్ప ఏమీ తెలియదంట, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ కుక్క అరుపులు పక్కన పెడితే మీ అందరికీ నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, తనూజ కళ్యాణ్ పేరు చెప్పలేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పలేదని మీకు ఎందుకు అనిపిస్తుంది? బీబీ ఉత్సవంలో చెప్పలేదా? బిగ్ బాస్ ఉత్సవంలో అన్ని కోట్ల మంది ముందు చెప్పింది కదా. మరి అప్పుడు అది కాకపోతే దాన్ని ఎడిట్ చేసి పడేశారు చాలా వరకు. తన గురించి చాలా గొప్పగా చెప్పిందంట కదా, చాలా మంది చెప్పారనమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది తనూజ గారు కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పారు, దాన్ని చూపించలేదని చెప్పారు. సో బీబీ ఉత్సవంలో చెప్పింది, లైవ్లో చెప్పింది, చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పింది. మనం ఎప్పుడు ఫీల్ కావాలి? హౌస్లో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ ఓన్లీ కళ్యాణ్ వైపు నుంచి మాత్రమే ఉంటే మనం ఫీల్ కావాలి. హౌస్లో ఉన్నప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత అయినా కళ్యాణ్ మాత్రమే నాకు తనూజ ఇష్టం అన్నప్పుడు ఫీల్ కావాలి తప్ప, హౌస్లో ఉన్నప్పుడు తనూజ చెప్పింది కళ్యాణ్ అంటే ఇష్టమని, బయటకు వచ్చాక బీబీ ఉత్సవంలో చెప్పింది. రీసెంట్ టైమ్స్లో ఈ నెగిటివిటీ కారణంగా కొంచెం సైలెంట్గా ఉంది తప్ప, సైలెంట్గా ఉండాల్సి వస్తుంది తప్ప, తనూజకి కళ్యాణ్ అంటే ఇష్టం లేదని కాదు, తనూజ కళ్యాణ్ దూరం పెడుతుందనే కాదు. సో దూరం పెట్టేదే అయితే కళ్యాణ్కి వచ్చిన ప్రాబ్లం నుంచి తనూజ ఎందుకు బయటపడేస్తుంది, బయటికి తీసుకొస్తుంది చెప్పండి? అంత దూరం పెట్టాలనే ఆలోచనే ఉంటే, దూరం పెట్టే ఆలోచనే ఉంటే కళ్యాణ్కి వాళ్ళిద్దరి సెల్ఫీ ఫోటో, కళ్యాణ్ బర్త్డే విషెస్ చెప్పినప్పుడేమో తనూజ సింగిల్ ఫోటో పెట్టాడు, కానీ ఇలా సెల్ఫీ దిగిన ఫోటో పెడితే నెగిటివిటీ వస్తుందని తెలిసిన బర్త్డే విషెస్ రోజు సింగిల్ ఫోటో పెట్టకుండా వాళ్ళిద్దరు కలిపి దిగిన సెల్ఫీ పెట్టింది. సింగిల్ ఫోటో పెట్టచ్చు తను కూడా, మరి సెల్ఫీ ఫోటో ఎందుకు పెట్టింది? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇన్స్టాగ్రామ్లో తనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తూ కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టింది. సో తను బయటికి చెప్పుకోలేకపోతుంది ఈ నెగిటివిటీ కారణంగా. ఒక లైక్ కొట్టినందుకే తనని నానా ఇబ్బంది పెట్టి రాచి రంపాన్ని పెట్టేసి ఆ లైక్ తీసేలా చేశారు. సో ఒక్క లైక్కే అలా చచ్చిపోతున్నారు ఉడికిపోయి. ఇంకా మీరు తన గురించి తన పరిస్థితి ఆలోచించండి. కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నా, మా మ్యూచువల్కి తెలుసు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు ఒక క్లారిటీ ఉంది. మా మ్యూచువల్స్ అందరికి తెలుసని నేను అనుకుంటున్నాను తనూజ పరిస్థితి ఏంటనేది. సో మీ ఇండివిజువల్ ఫ్యాన్స్ కొంతమంది నిజాయితీగా తనూజని కూడా రెస్పెక్ట్ చేసే ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు దయచేసి తనూజని అపార్థం చేసుకోవద్దు. తనూజ పరిస్థితి ఆలోచించండి, ఒక ఆడపిల్ల వైపు నుంచి ఆలోచించండి. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి కళ్యాణ్ వైపు నుంచి మాత్రమే చూస్తున్నారు. తనూజని కూడా ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకోండి. తన వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించి చూడండి, ఓకేనా? దయచేసి అపార్థం చేసుకోవద్దు తనూజని. తనూజ ఏమీ కళ్యాణ్ని తక్కువ చేయట్లేదు, తనూజ కళ్యాణ్ని దూరం పెట్టట్లేదు, తనూజ కళ్యాణ్ని దూరం పెట్టట్లేదు. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే తన మనసులో ఏముందో, కళ్యాణ్ మనసులో ఏముందో వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఉన్న బాండింగ్ ఏంటో వాళ్ళిద్దరికీ తెలుసు. దాన్ని మనకి ప్రతిసారి చూపించుకోవాల్సిన అవసరం కానీ, ప్రతిసారి నిరూపించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే ఏదైనా ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్తే ఎక్కువగా దిష్టి తగిలేస్తుంది, దిష్టి కొట్టేస్తుంది అంటారు చూసారా. అందుకే ఏది ఎక్కువ పబ్లిక్ చేసుకోకూడదు.
కాకపోతే కళ్యాణ్ మన ఫ్యాన్స్ కోసం, మ్యూచువల్ ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు కొన్ని హిట్లు ఇస్తాడే తప్ప ఓవర్గా ఎక్స్పోజ్ అవ్వట్లా. కళ్యాణ్ కూడా ఓవర్గా ఎక్స్ప్లోర్ అవ్వట్లా. సో ఆలోచించండి మీరు దయచేసి. ఇంకా ఇలాంటి ఓవర్ థింకింగ్స్ ఆపేస్తే బెటర్ నన్ను అడిగితే. వాళ్ళిద్దరు బాగున్నారు, వాళ్ళిద్దరు చక్కగా ఉన్నారు. మీ కొంత ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరు బాధపడాల్సిన పని లేదు. అండర్స్టాండ్? దట్స్ ఇట్. బై.